శివుడు ఎక్కడున్నాడు? అంతలోనే వెన్నుముక్కలోనే ముక్కుడు దేవతలు ఉన్నారు. హృదయస్తంభం అంటే ముక్కుడు ఎన్నుముక. శబ్ద స్పర్శ రస రూప గంధ అనే పంచ విషయాలను ఆధారం చేసుకొని గుడి నిర్మాణం చేశారు. దేహమే దేవాలయం, జీవుడే దేవుడు, దేహం దేవాలయం. శంకరాచార్య చెప్తున్నాడు, మనం గుళ్ళో వెతుకుతున్నాం, బయట వెతుకుతున్నాం, బాహ్యంలో ఉన్నాడు, అంతరంలో ఉన్నాడు. అక్కడ కూర్చొని అక్కడ పోయి కళ్ళు మూసుకుంటాం. ఎందుకు కళ్ళు మూసుకుంటాం? అక్కడ కదా ఉంది. బాహ్యంలో ఉండడానికి కాదు, మన అంతరంలో ఉన్నాడు. అలా ఈ విషయాలను ఆధారం చేసుకొని భూతత్వం, జలతత్వం, వాయుతత్వం, అగ్నితత్వం ఎప్పుడైతే గుళ్ళోకి రాగానే గంధం వాసన, ఆ గంధం వాసన మనం చూసినప్పుడు మన మూలాధారం అది యాక్టివేషన్ అవుతుంది. ఎప్పుడైతే మనం ప్రసాదం తీసుకోమో స్వాదిష్టాన చక్రం యాక్టివేషన్. మణిపూరకం ఎప్పుడైతే విగ్రహాన్ని అలా సాక్షాత్కరించుకుందో మణిపూరక చక్రం అంటే అనాహతం, రెండు చేతులు ఇలా వైరస్గా దగ్గర తీసుకొచ్చిలో పెట్టుకుంటాము. హృదయ చక్రం యాక్టివేషన్. గంట విశుద్ధ చక్రం యాక్టివేషన్. ఇది ఆజ్ఞా చక్రం అంటే ధ్యానం. ధ్యానం కూర్చోవాలి. మిగతా అన్నీ చేస్తున్నాం కానీ గుడి యొక్క నిర్మాణం శాస్త్రం. అది ఆ శాస్త్రం తెలియకుండా మీరు ఎందుకు పూజ చేస్తున్నారంటే మా పెద్దలు, మీరు ఎందుకు పూజ చేస్తున్నారంటే మా పెద్దలు, అది కాదు. ఎందుకు వెళ్ళారు ఏమో అన్న దాని మీద మనం ప్రశ్నిస్తాం. ఇప్పుడు అర్థమైన గుడి అంటే ఏంటో పంచ విషయాలు: శబ్ద స్పర్శ రస రూప గంధ. ఈ పంచ విషయాలను ఆధారం చేసుకుని, ఆ పంచ విషయాలు దేనికి ఆధారం? ప్రతి మనిషికి చక్రాలు ఉంటాయి, 6 చక్రాలు సహస్రధరకంలో ఉంటాయి. ఆ చక్రాల యాక్టివేషన్ అప్పుడు మనిషి పరిపూర్ణ మానవుడు అవుతాడు. జ్ఞానోదయం పొందుతాడు, దైవత్వం సిద్ధిస్తుంది, దైవ లక్షణాలు వస్తాయి. ఆ ప్రేమ, కరుణ, దయ, దైవిక లక్షణాలు మనుషులు రాగద్వేషాలకు అతీతంగా, కామక్రోధాలకు అతీతంగా, విశ్వప్రభుత్వాలకు అతీతంగా దైవ స్థితిలో జీవిస్తాయి. అంతా భగవతత్వమే. అంతా అంతా బాగుంటుంది. ధ్యానం మా గొప్ప మేధావి చెప్పిన విషయం ఏంటంటే, ప్రపంచం బాగుపడాలంటే, దేశం బాగుపడాలంటే, రాష్ట్రం బాగుపడాలంటే, జిల్లా బాగుపడాలంటే, మండలం బాగుపడాలంటే, ఒక ఊరు బాగుపడాలంటే, ఒక ఇల్లు బాగుపడాలంటే ఆ ఇంట్లో ఉన్న స్త్రీ ధ్యానం చేస్తుంది. ఎక్కడైతే స్త్రీ ధ్యానం చేస్తుందో అంతా బాగుంటుంది. శాస్త్రం చెప్తున్నాం, గురువులు చెప్తున్నాం. ఏమైనా కష్టం ఉందా? ఎక్కడికి పోవాలి? మన ఇంట్లోనే ఆయన కూర్చోవచ్చు. అక్కడే కూర్చో, అక్కడే ధ్యానానికి ఏ సమయమైనా ఏ నిబంధనలు ఉంటాయి. 8 లేచి బాగా కూర్చొని ధ్యానం చేయాలి. రాత్రి పడుకునే ముందు ధ్యానం చేయాలి. ఎప్పుడు సమయం దొరికినప్పుడు కళ్ళు మూసుకుంటే చాలు, 80% శక్తి ఆట అవుతుంది. శక్తి శివుడు అంటే ధ్యానం. ఆ ధ్యాన శివుడు అన్నారు. ఆ ధ్యానం చేసే మనుషులు పొర మావి చేసే శక్తి కప్పబడినట్టు, కప్పబడినట్టు మనసు చేసే ఆత్మ కప్పబడి మనకి తెలియజేస్తారు. ప్రస్ఫుటం అవుతుంది. అదే భవిష్యత్తు మీలోనే ఆ భవిష్యత్తు ఉంది. చిన్న విషయమే కానీ మనిషి కానీ దేవుడు ఆడేవాడే దేవుడు, దేవుడు ఆడేవాడే దేవుడు. సాక్షాత్తు ఆ పైలోకాలంలో దేవతలతో అందరూ ఆ కలియుగంలో ఉన్నాము, ఆ ద్వాపర యుగంలో ఉన్నాము, అన్ని యుగాల నుంచి వస్తున్నాము. కానీ ఇక్కడ మనసు అనేది ఏం చేసిందంటే నేను ఒక స్త్రీని ఇది అని చెప్పి నామరూపాలు పెట్టుకొని మనం కూర్చుకుంటాం. ధ్యానం చేసినప్పుడు ఏమైందంటే ఆ పొరలని నేను కూడా తెలుసుకుంటాం. అప్పుడు నీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఈరోజు ధ్యానం లేదు. ఈ రోజు నుంచి గతం ఎలా గడిచిందో తెలియదు. ఈరోజు మా దేవుడి సన్నిధిలో మీరెందుకు వచ్చారో, మనం ఎందుకు వచ్చాము, ఏది కూడా కార్యకారణ సంబంధం లేకుండా జరగదు. దానికి కారణం ఉంటుంది. ఈరోజు మీకు అది అందించబడాలి, అందుకోసమే జరుగుతుంది. ఏది ఊరికే జరుగుతుంది. సో ప్రతిరోజు మీరు ధ్యానం చేస్తారు, ఏ సమయంలోనైనా తీసుకోండి. థ్యాంక్ యూ.